గంటల కరెంటు మాత్రమే 24 గంటల కరెంటును కుదించి 4-5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు. దాంట్లో గంట ఒకసేపు 2 గంటలు ఒకసారి పోతూనే ఉంది. ఖచ్చితంగా తక్షణమే 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మండలంలో మరి ఐకేపీ సెంటర్ల నుంచి మాయమైన ధాన్యం ఎక్కడుందో అధికారులు సమగ్రంగా విచారణ జరిపించి మరి రైతులకు అండగా నిలిచి మరి వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సినటువంటి తరుణం ఉంది. ఇప్పటి వరకు రైతు బంధు అనేది ఇప్పటి వరకు విడతల వారిగా ఇస్తా, రేపేస్తా, మాపేస్తా, దసరాకి ఇస్తా, సంక్రాంతికి ఇస్తా అని ఇప్పటి వరకు మరి రైతు బంధు అనేది రాలే. మళ్ళీ 31కి ఇస్తా అంటున్నా, అది వేస్తారా వేయరా భగవంతుడికే తెలుసు. మరి దాన్ని ఏమంటారంటే రేవంత్ రెడ్డి మాట నీళ్ల మూట చందంగా మారింది తప్ప ఒక్క మాట, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా స్పష్టత లేని మాటగా మేము తెలియజేసుకుంటూ, యూరియాకు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియాకు ఎట్లయితే లైన్లు కట్టిరో మరలా పునరావృతమై చెప్పులు లైన్ పెట్టేటువంటి పరిస్థితులు మళ్ళా మనకు వచ్చినాయి. రైతాంగము, ప్రజలు అందరూ ఆలోచన చేసి గౌరవ మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారిని మరలా అధికారంలో తీసుకొచ్చి రైతు ప్రభుత్వం ఏర్పడే దిశగా మనం అందరం పోరాటం చేయాలని తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, జై తెలంగాణ.